హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ. మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు అనుకుంటున్నారా? ఇండియన్ అమ్మ విజయరాని మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు అయితే మినీ కిచెన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మినీ కిచెన్లో అయితే కనుక నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే పిన్ చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఫుల్ చూస్తే దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలుస్తుంది. ఏ క్వశ్చన్ అడుగుతాను, ఏంటి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. కామెంట్ బాక్స్లో రాసిస్తే ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తాను. ఒకరిదే పిన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రాసిన తర్వాత నేను చూసినాక వాళ్ళది పిన్ చేస్తాను. అందుకే వీడియోస్ మనకి ఇచ్చిన వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడైతే అన్నం తీసుకున్నాను, ఇక్కడైతే షుగరు, పెరుగు, బియ్యం అండి ఇవి తీసుకున్నాను. బియ్యం అయితే కనుక ఒక 6 hours నానపెట్టేసుకున్న తర్వాత, నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలండి. కడిగిన తర్వాత దాంట్లో అన్నం ఉంది కదా, మనం చల్లార్చుకున్న అన్నము, పెరుగు, బెల్లం కానీ పంచదార కానీ వాడంటే నేనైతే ఇక్కడ పంచదార వాడాను. ఇంకా బెల్లం కానీ పంచదార కానీ కలిపేసి చక్కగా మిక్సీ వేసేసేయండి. 4 కలపాలి. ఏంటి అనేది చెప్తాను వినండి. బియ్యము, అన్నము, పెరుగు, పంచదార కానీ బెల్లం కానీ కలిపి మిక్సీ వేసిన తర్వాత ఒక నైట్ అంతా వదిలేసేయండి. తెల్లారి ప్యాన్ కేక్ చేసేసేయండి. ఈ ప్యాన్ కేక్ అయితే పైనుంచి మన తేనె వేయండి, పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకా ప్యాన్ కేక్ ఏయో వేస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా సింపుల్గా మన ఇంట్లో పాతకాలం పద్ధతి అండి, తాతయ్యలు అమ్మమ్మల నాటి రెసిపీ కాబట్టి ఇది మీ పిల్లలకు పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మమ్మ నాటి రెసిపీని ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకైతే ప్యాన్ కేక్ అన్నాను, ప్యాన్ లేకపోతే ఎలా, ప్యాన్ తీసేసేసి చక్కగా పొయ్యి మీద పెట్టేస్తున్నా. ఇక్కడైతే నేను నూనెతో చేస్తున్నానండి. మీరైతే కనుక నెయ్యి వేసి చేసి మీ పిల్లలకు పెట్టండి. నేతితో ప్యాన్ కేక్ చేసి చక్కగా పైనుంచి హనీ వేసి పెట్టేస్తే సూపర్ ఉంటుందండి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఐ లవ్ యూ మమ్మీ అనేస్తారు. కాబట్టి మీరైతే ఇది ఫుల్ వీడియో చూసి ఆ వీడియో కింద కామెంట్ కూడా మీ పిల్లల చేత రాయించండి. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకని మన మినీ కిచెన్ పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ మొదలు పెట్టేశానండి. నెలకి 2 వీడియోలు మీ ముందుకు వచ్చేస్తున్నాయి. ఇంకా నెలలో 2 వీడియోలు రావాలి అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసుకున్నాకే బయటికి తీసుకొచ్చానండి. 6 నెలల తర్వాత ఫస్ట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నా. ఫస్ట్ రెసిపీస్ అంటే ఒక 2 రెసిపీస్ అయితే నెలకు వస్తున్నాయి కాబట్టి చూసేసేయండి. ఇంకా మన వీడియో ఎవరైతే క్లీనింగ్ వీడియో చూడలేదు అనుకుంటున్నారో అనేది కూడా వాళ్ళు కూడా మన మినీ కిచెన్ సామాన్ క్లీన్ చేశాను, సర్ది పెట్టాను, ఆ వీడియో కూడా చూసేసేయండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ యూజ్ చేయండి. నేనైతే నూనెతో చేస్తున్నాను, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు కాదండి, నేనే తినేది. మినీ కిచెన్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ నేనే తినడానికి చేసుకుంటానండి. మీరు చక్కగా ప్రసాదాలకు కూడా ఈ వీడియోస్ అనేవి చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నూనె అనేది నేను చిన్న గిన్నెకి ఇంకా తీసుకోలేదు, సీసా కడిగేసాను కానీ ఆరలేదు. మన పాత వీడియోలు 2 చూసుంటే క్లీనింగ్ సెక్షన్ కూడా చూసుంటారు. ఇప్పుడు నూనె అనేది కొంచెం తీసేసుకుంటున్నాను. నూనె కాస్త ఎక్కువే పడుతుంది. ఇక్కడ మీరు నెయ్యి అయినా వేసేసి చక్కగా మీరు మిక్సీ వేసింది 5 hours తర్వాత లేదా నైట్ వేసి పొద్దున్నే ఈ ప్యాన్ కేక్స్ వేసేసి మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు వేసి పెట్టచ్చండి. ఇప్పుడు మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. నేను పైకి చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది అయితే కనుక చక్కగా మీరు పిండి ఎంతైతే వేయదలుచుకున్నారో అది వేసేసేయండి. బాగా ఎర్రగా కాల్చేసేయండి. కరకరలాడుతా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక్కడ నేను చిన్న స్పూన్తో 3 స్పూన్లు అయితే వేస్తున్నాను. మీరు చిన్నవి వేసేసి పెద్ద అట్టరేకు మీద 4-5 ఒకేసారి వేసి పిల్లలకి ఇచ్చేసేయచ్చు. ఈ విధంగా వేసేసేయండి. శుభ్రంగా తుడిచేసి ఇది వేస్తున్నాను. నేను ఇందా చూపించిన వాటికి ఇంత క్వాంటిటీ వచ్చిందండి. నేను ఆ వీడియో తర్వాత ఇది చూపిస్తున్నాను. తెల్లారి చూపిస్తున్నానండి ఈ వీడియో అయితే కనుక. ముందు రోజు అవన్నీ నానబెట్టేసి ఆ కొంచెమే కదా మిక్సీ వేసేసాను. ఓపికగా మిక్సీ వేసి చేయాలి కదా. వేసిన తర్వాత తెల్లారి ఉదయం అయితే చూపిస్తున్న మిక్సీ వేయటం అదైతే చూపించలేదు. అవన్నీ కలిపి నేను చక్కగా బియ్యం నానబెట్టేసి అన్నం ఉంది కదా, ఆ అన్నం సాయంత్రం పూట మిక్సీతో పాటు అన్నం వేసేసి చేశానండి. ఇంకా మీ పిల్లలను క్వశ్చన్ అయితే అడుగుతాను కదా, ఏంటి అంటే కనుక నేను ఈ వీడియోలో మిక్సీ వేయటానికి ఎన్ని వాడాను అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏమేమి వాడాను అనేది కామెంట్ బాక్స్లో తెలియచేసేసేయండి. ఇంకా పిల్లలు మీరు మన ఛానల్ చూస్తుంటే మీ పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అందరి ఫోన్లు లాక్కొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి కదా, కాబట్టి చూసేసేయండి. ఇప్పుడైతే ఇది చక్కగా ప్లేట్లో పెట్టేసి పైనుంచి తేనె వేసేసి మీ పిల్లలకి ఇచ్చేసేయండి. ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ కలర్ అయితే రానివ్వండి. అలా వస్తేనే ఏంటి అంటే కరకరలాడుతా పైనంతా క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా బాగుంటుంది. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. నేను మిక్సీ వేయటానికి ఏమేమి వాడాను అనేది కూడా కామెంట్
కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఎవరైతే పిన్ చేసి ఫస్ట్ రాస్తారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తాను. ఓకేనా పిల్లలు? మీ పేరైతే చక్కగా పేరుతోనే రాసేసేయండి, అది కూడా నేను పిన్ చేస్తాను. హ్యాపీగా ఉంటుంది. మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.